సో మా కోసం ఏం చేస్తున్నారు ఇవాళ? లెమన్ గ్రాస్ కోకోనట్ రైస్. వావ్, సో మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ఫ్లేవర్స్, లెమన్ గ్రాస్ ఫ్లేవర్ అండ్ కోకోనట్ ఫ్లేవర్ అందరికి ఇష్టమైన ఫ్లేవర్స్ రెండు. సో చూద్దాం ఎలా చేస్తుంది ఏంటి, నువ్వే అనుకుంటున్నావు ఆ కాంబినేషన్? సో నార్మల్లీ లెమన్ గ్రాస్ అండ్ వీట్ గ్రాస్ అనేది తరచుగా మనం డైట్ లో యూస్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటాం. బికాస్ దానివల్ల మనకు చాలా న్యాచురల్ గా మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఎక్కువగా లభిస్తాయి నార్మల్ మన వెజెస్ తో కంపేర్ చేస్తే. సో తను లెమన్ గ్రాస్ యాడ్ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారా? ఓకే, పర్ఫెక్ట్. సో మంచి వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చారు. ఓన్లీ కోకోనట్ రైస్ అండ్ లెమన్ గ్రాసే ఉంటది అనుకున్నాను, బట్ బోల్డ్ అని వెజిటబుల్స్ తెచ్చారు అండ్ బ్రోకోలీ కూడా తీసుకొచ్చారు. సో మంచి హ్యూజ్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చేసారు. పర్ఫెక్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టవ్ ఆన్ చేస్తాం ఫస్ట్. యా, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. సో ఆయిల్ అయితే వేసేసుకున్నాం, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అల్లం, అయ్యాక కొంచెం మిరియాలు దంచి వేయాలి. ఓకే, మిరియాలు వేసాక అవి బాగా ఫ్రై కావాలి. క్యారెట్ వేయాలి. ఓకే, క్యారెట్ ముక్కలు. సో చక్కగా క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ బీన్స్ వేయాలి. ఓకే, ఇది కూడా బాగా ఫ్రై కావాలి. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ బఠానీ. ఓకే, సో బ్రోకలీ వేసేసుకున్నావా మరి? యా, వేసేయాలి. బ్రోకోలీ. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము, కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఓకేనా? వేసేద్దాం. వేస్తే అన్నిటికీ బాగా ఫ్రై. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రోగ్రామ్ చూస్తూ చేస్తూ ఉంటా. అంతేనా? వంటలే అన్నమాట. హాబీస్ కూడా వంటలు చేయడం ఇష్టం. ఓకే, సో కుట్లు అల్లికలు ఏమి ఇంట్రెస్ట్ లేదా? లేదా, ఓన్లీ టీవీ. ఓకే, సో ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? మా వారు, నేను, మా పాప, బాబు. అవునా, ఏం చదువుతున్నారు పిల్లలు? మా బాబు జాబ్ చేస్తారు, పాప బీటెక్. ఓకే, పెద్ద పిల్లలే అయితే. గొడవ పడుతుంటారు ఇప్పటికీ? అంతే, వాళ్ళే గొడవ పడుతూ వాళ్ళే అవుతాయి. అంతేనా? ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? లెమన్ గ్రాస్ ఇది. ఓకే, ఇదంతా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఓకే, డన్. ఓకే, సో నెక్స్ట్ రైస్ వేస్తారా? ఓకే, వేసే. రైస్ వేసి మొత్తం బాగా కలపాలి. ఓకే, సో ఇంట్లో ఎవరు ఫుడ్ లవర్? పాపనా బాబునా? మా పాప ఎక్కువ, తను ఏది కావాలంటే చేసి పెడుతుంటారు. అవునా? ఓకే, సో మమ్మీ కూర్చే అన్నమాట పాప. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొబ్బరి పాలు వేయాలి. ఓకే, అన్నీ వేసి బాగా కలిపెట్టాలి. ఓకే, సో కాస్త మూత పెట్టేద్దాం. సో కాస్త మూత పెట్టి సిమ్ లో మనము ఉడికించి కొంచెం బాగా బాయిల్ అవుతుంది. ఆ పాలంతా టేస్ట్ వాటి వేసుకోవాలి. ఓకే, సో ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే హైమ గారు, సో ఒకసారి చూద్దాం ఎలా అయిందా ఏంటని. చూస్తాం. సో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే? రెడీ అయిపోయింది. ఓకే, సో సర్వ్ చేసుకుందాము.
వావ్, అరోమా కూడా బాగా వస్తుంది అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో హైమ గారు రెడీ అయినట్టేనా? రెడీ అయినట్లే. ఓకే, లెమన్ గ్రాస్ కోకోనట్ రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లెమన్ గ్రాస్ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: లెమన్ గ్రాస్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, బ్రొకలి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1 కప్పు. లెమన్ గ్రాస్ కోకోనట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి అల్లం ముక్కలు, దంచిన మిరియాలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీ, బ్రొకలి, తగినంత ఉప్పు, లెమన్ గ్రాస్, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు వేసి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ గ్రాస్ కోకోనట్ రైస్ రెడీ.